యువగళం పాదయాత్ర ఈ సంవత్సరం జనవరి 27 నుంచి మొదలుపెట్టి 400 రోజులు 4000 కిలోమీటర్ల టార్గెట్తో మొదలైన యువగళం పాదయాత్ర అప్రధాతంగా నిన్నటితో అయితే ముగియటం జరిగింది. కానీ ముఖ్యంగా వైసీపీ నాయకులు దీని గురించి చెప్తుంది ఏంటంటే 4000 కిలోమీటర్లు అని చెప్పి నడవలేక 3000 కిలోమీటర్లు దాటిన తర్వాతే ఆపేయటం జరిగింది. ఇలాంటి పనికి మాలిన మాటలు ఎందుకు మాట్లాడతారంటూ వైసీపీ నాయకులు చేస్తున్న కామెంట్లను ఎలా చూడొచ్చు అంటారు? ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఎంత దిగజారిందంటే, నారా లోకేష్ బాబు పేద బడుగు బలహీన వర్గాల కష్టాలు చూడలేక వాళ్ళ బాధల్ని పంచుకోవడం కోసం, వాళ్ళ గళాన్ని తలగణంగా వినిపించడం కోసం యువగళం పేరుతో మొదలుపెట్టిన పాదయాత్ర నిర్విరామంగా దిగ్విజయంగా జరుగుతుంటే, తాడేపల్లి ప్యాలెస్లో పడుకున్న జగన్మోహన్ రెడ్డి అనే పిల్లికి ముచ్చెమటలు పట్టి ఏదో విధంగా ఈ పాదయాత్రను ఆపాలి, ఏదో విధంగా ఇబ్బందులు గురి చేయాలి అని చెప్పి అనేక రకాల ఇబ్బందులు గురి చేశారు. రాయలసీమలో మొదలైన పాదయాత్ర నారా లోకేష్ బాబుతో మొదలైన పాదయాత్ర ప్రజా సందేహంతో బాగా ఎంతో గొప్ప సక్సెస్తో, ప్రజల తోడుతో, ప్రజల ఆశీర్వాదాలతో, ఒక విధంగా చూసుకుంటే కార్యకర్తలు ఎక్కడున్నారో కానీ కార్యకర్తలకి 100 రెట్లలో ప్రజలు పాల్గొన్నారు. ఎందుకంటే అది ప్రజాగళం కాబట్టి ప్రజా సమస్యల్ని, ప్రజల కోసం పోరాటం కోసం, ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న నారా లోకేష్ గారిని మద్దతు ఇవ్వడం కోసం ప్రజలు భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చిన సందర్భంలో ఆయన్ని ఆపలేని పరిస్థితుల్లో ఆయన తండ్రి గారిని అక్రమ కేసులు పెట్టి యువగళాన్ని తాత్కాలికంగా ఆపారు. కానీ సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ తిరగబడ్డారు. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన పేద ప్రజలు రోడ్లపైకి వచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది, ఏ విధంగానూ ఈ తండ్రి కొడుకుల్ని నేను ఆపలేను, వీళ్ళ ప్రజాబలం ఉంది, ప్రజా తోడు ఉంది, ప్రజల మద్దతు ఉంది, ప్రజలు వీళ్ళిద్దరినీ తమ మనసులో గుడి కట్టుకొని ఆరాధిస్తున్నారని తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు ఓటమిని అంగీకరించాడు. అసలు ఎక్కడ పాదయాత్ర జరగకుండా ఉంది జగన్మోహన్ రెడ్డి? నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నాం. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో పాదయాత్ర జరిగింది. 3000 పైచిలుకు కిలోమీటర్లు పాదయాత్ర సాగింది. అంటే నీకోసం ఒరిస్సా, కలకత్తా దాకా కూడా నడవమంటారా? ఏం మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళని? ఒకటే చెప్తున్నాం, మీ జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర చేశాడు. వారంలో 2 రోజులు చేస్తే 2 రోజులు లోటస్ పాండ్కి వెళ్ళేవాడు. నారా లోకేష్ బాబు తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి, చిన్న కుమారుడిని వదిలిపెట్టి, భార్యను వదిలిపెట్టి, ఇంటి ముఖం చూడకుండా నిర్విరామంగా ప్రజల కోసం పోరాడిన ఒకే ఒక్క నాయకుడు, దమ్మున్న మగోడు నారా లోకేష్ బాబు. ఈరోజు యువగళం సక్సెస్ అయిందంటే అది ప్రజల మద్దతుతోనే అయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇదే యువగళం పాదయాత్ర యొక్క సక్సెస్ మీటే జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ పార్టీకి అంతిమ తీర్పు అని చెప్పి, తద్వారా మీ ఓటమి సక్సెస్ అయిందని చెప్పి తెలుసుకోవాల్సిందిగా వైఎస్ఆర్ పార్టీని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా చూస్తే కనుక వెల్లంపల్లి శ్రీనివాస్ నిన్న ఒక సభలో మాట్లాడుతూ చంద్రబాబు లాంటి వాడికి చెమటలు పట్టించినాడు మన పొన్నవోలు సుధాకర్ రెడ్డి అంటూ ఒక కామెంట్ అయితే చేయటం జరిగింది. ఇది ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు అంటారు? ఈరోజు ఈ రాష్ట్రంలో మంత్రులుగా చేసిన వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, రేపు ఎలక్షన్లో గెలవటం తర్వాత సంగతి, ముందు సీట్లు రావడం కూడా అయోమయంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకొని ఒక జిల్లాలో వాడిని ఇంకో జిల్లాకి, ఒక నియోజకవర్గం వాడిని ఇంకో నియోజకవర్గానికి పంపించుకుంటూ ఏదో గెలవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యంగా ఈ విజయవాడలో ఉన్న కొబ్బరి చిప్పలు అమ్ముకునే మంత్రి, దేవాదాయం ఇస్తే దేవుడి ఆస్తుల్ని దోచుకున్న మంత్రి
మరి ఇతను మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయన యూట్యూబ్లో టిక్టాక్లు చేసుకుంటూ ఉండేవాడు. ఏదో రెడ్డి కమ్యూనిటీ అని చెప్పి ఆయన్ని రాష్ట్రంలో ఉన్నతమైన పదవిలో పెడితే మరి స్వామి భక్తి చాటుకుంటాడే కానీ ఎలా పడితే అలా ఎందుకు మాట్లాడతాడు? అతని నుంచి ఆశించిందే ఇది మేము. ఎందుకంటే అతను మాట్లాడే ప్రతి మాట కూడా జగన్మోహన్ రెడ్డిని ఏదో సాటిస్ఫై చేయాలనే మాట్లాడుతున్నాడు కానీ వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారి మీద ఏ ఆధారాలని ప్రవేశపెట్టలేని స్థితిలో పొన్నవేలుకి మొహం మీద చుక్క నెత్తురు లేని పరిస్థితి అయింది ఆ రోజు. ఎప్పుడైతే బాబు గారి లాయర్లు ప్రశ్నించారో, ఏవి ఆధారాలు చూపించమని అడిగారో, పొన్నవోలు ప్రతి 10 నిమిషాలకు ఒక గ్లాసు నీళ్లు తాగాడు. మళ్ళీ ఇతను మాట్లాడతాడు పెద్ద పెద్ద మాటలు. ఒకటి చెప్తున్నాం, వైఎస్ఆర్ పార్టీ మంత్రులకి, ఎమ్మెల్యేలకి, జగన్మోహన్ రెడ్డికి 2024 తర్వాత మీరు ఏవేవైతే చేశారో, ఏవైతే మాట్లాడారో, ఏవైతే తెలుగుదేశం పార్టీ నాయకులకి, అధినాయకులకి ఇచ్చారో దానికి 100 రెట్లు తిరిగి ఇవ్వడం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా చూస్తే ఎల్లో మీడియా ఏడుపులు చూస్తుంటే జబర్దస్త్ ప్రోగ్రాం చూసినట్టుంది నాకు అంటూ రోజా చేస్తున్న కామెంట్లను అసలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఈ రోజా జబర్దస్త్ షో మానేసినా ఆమెకి రోజు ఎక్కడో చోట షో వేయాల్సిందే, లేదంటే మనశ్శాంతిగా ఉండదు. అది తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద పడి ఇస్తూ ఉంటుంది ఏదో ఒక ఇంటర్వ్యూ. అమ్మ రోజా, నువ్వు చేసేవి ఏంటి? నీకు టూరిజం శాఖ ఇస్తే మరి వందే భారత్ రైల్లోకి వెళ్ళి ఆ రైల్లో ఉన్న టిఫిన్లు తినుకుంటా ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ సెల్ఫీలు తిరుగుతూ, అసలు టూరిజం శాఖ ఎలా ఉంటుంది, యువజన శాఖ ఎలా ఉంటుంది, దాని మీద ఏమైనా అవగాహన ఉందా? అందుకే నిన్ను కేఏ పాల్ ఒక మాట అన్నాడు, ఆంధ్రాలో రోజా అని ఒక మంత్రి ఉందంట, పందిలాగా తిని కుక్కలాగా వాగుతూ ఉంటుందని. అయినా సిగ్గు రాలేదు నీకు. తెలుగుదేశం పార్టీని పచ్చ పార్టీ అంటున్నావు, అది పచ్చ పార్టీ కాదమ్మా, ప్రజల పార్టీ. అందులో ట్రైనింగ్ అయ్యి వెళ్ళావు కాబట్టే నువ్వు నాయకురాలు అయ్యావు. తెలుగుదేశం పార్టీ నాయకులను తయారు చేసే కర్మాగారం నువ్వు. ఇది ఎప్పటికీ మర్చిపోమాక. తెలుగుదేశం పార్టీని వీడి నేను పెద్ద స్థాయిలో మంత్రిని అయ్యానని తెలుగుదేశం పార్టీ మీదే మాట్లాడితే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన వాళ్ళతో సమానం అవుతావు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు రోజా. మొన్నటికి మొన్న తుఫాన్ వస్తుంటే ఆ తుఫాన్లో వైఎస్ఆర్ పార్టీ అంబెరిల్లా వేసుకొని టిక్టాకులు చేసిన దానివి నువ్వు. నీలో మనిషి రూపంలో ఎవరు చూడట్లా, నిన్ను ఒక మృగం రూపంలోనే చూస్తున్నారు. మరి అది నువ్వే పెట్టుకో. అది దున్నపోతో పందో నీకేం సెట్ అయితే ఆ పేరు నువ్వు పెట్టుకో. మేము నీ సిగ్గు శరం లేని దాన్ని అసలు నిన్ను మాట అంటాం కూడా మాకు అనవసరం అనిపిస్తుంది. పచ్చ పార్టీ కాదు, ప్రజల పార్టీ అని గుర్తుపెట్టుకో. ఆ ప్రజల పార్టీని విమర్శిస్తే ప్రజలు నిన్ను తరిమి కొడతారు. ఆ తర్వాత నువ్వు తమిళనాడు వెళ్ళి అక్కడ బతకాల్సి ఉంటుంది. చివరిగా ఓ ప్రశ్న, ఎన్టీఆర్ నాశనం అవటానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారు అంటూ పోసాని కృష్ణమురళి చేస్తున్న కామెంట్లను ఎలా చూడొచ్చు అంటారు? పోసాని కృష్ణమురళి ఇతను మెంటల్ కృష్ణ అని కూడా అంటారండి. ఎందుకంటే ఇతను పిచ్చి పెట్టినట్టు ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు ప్రెస్ మీట్లు పెట్టి. ఈ పోసాని కృష్ణమురళి ఈరోజు మరి అతని మొహం అద్దంలో చూసుకున్నాడా ఎప్పుడైనా? ఎలా ఉంటాడంటే ఏ నాగాల్యాండ్లో కుక్కలు తినేవాళ్ళలాగో, మణిపూర్లో పందులు తినేవాళ్ళలాగా ఉంటాడు. కృష్ణమురళి, నీకేదైనా కావాలంటే ప్రజలకు సేవ చేయి. ప్రెస్ మీట్లు పెట్టి అన్న ఎన్టీఆర్ గారి గురించి, ఆ కుటుంబం గురించి మాట్లాడితే నీ దవడపళ్ళు రాలిపోతాయి. పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమాలో యాక్టింగ్లో కొట్టారు. నిన్ను తెలుగుదేశం కార్యకర్తలు నిజంగా కొడతారు. నీ దవడ సెట్టు కూడా రాలిపోయిద్ది. నువ్వు అదుపులో ఉండు. నీకు అన్న ఎన్టీఆర్ గారిని ఎవరు నాశనం చేశారంటే నీ పక్కనే ప్రెస్ మీట్లో కూర్చుంటున్న లక్ష్మీపార్వతి అనే లపాకి నాశనం చేసింది. ఆ రోజు ఆయన్ని దాదాపు 70 ఏళ్ల వయసులో ఉత్ప్రేరకాల ట్యాబ్లెట్లు వేసి ఆయనకి తెలియకుండా ఆయన గుండెపోటు రావడానికి కారకురాలయ్యింది. ముందు అది తెలుసుకో. గుండెపోటు వస్తే హాస్పిటల్కి తీసుకెళ్లకుండా గైనిక్ డాక్టర్ని పిలిపించి చెకప్ చేయించిందంటే
ఆమె పరిజ్ఞానం, నీ పరిణితి ఏమాత్రం ఉందో ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు పోసాని కృష్ణమురళి. ఇంకా 3 నెలలే ఉంది. 3 నెలల్లో తెలుగుదేశం జనసేన పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో రాబోతుంది. నీలాంటి చైన్లు వదిలేసిన కుక్కలన్నింటినీ బోన్లో వేసే రోజులు దగ్గరలో ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాం.